దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆరోహణమైపోయి త్వరగా తిరిగి రాబోతున్నటువంటి మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. దేవుని స్తోత్రం. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. మీ ప్రార్థనా విషయాలు పంపించండి. మీకు సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఉంటే తెలియజేయండి. ఆత్మ సంబంధమైన స్నేహాన్ని మనం పెంచుకుందాం, బలపరుచుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ప్రభు రాకడ కొరకు మన స్నేహాలు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా, స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చుకునే విధంగా మన స్నేహాలు ఉండాలి. కనుక మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత 8:30 కాగానే మీరు ఫోన్ చేయాలనుకున్నారు, ఫోన్ చేయండి. ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టేవాళ్ళు పెట్టవచ్చు. నా వాట్సాప్ నంబర్లు 2 ఇక్కడ ఉన్నాయి కనుక నంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వింటూ ఉన్నాం. వింటూ 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 తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా వింటూ వినగ వినగ వినగా వాక్యం మనకెంతో అర్థమవుతుంది. వాక్యం మనకు బలంగా మారుతుంది. వాక్యం మనలోకి నాటుకొని పోతుంది. కాబట్టి తినగా తినగా ప్రయోజనం ఉంటే వినగా వినగా మనకు ప్రయోజనం ఉంటుంది. జలము రాళ్లను అరగదీను. జలములో ఉన్నటువంటి రాయి, జలానికి వెలుపల ఉన్న రాయి కాదు, జలములో ఉన్నటువంటి రాయి జల ప్రవాహానికి అటు ఇటు కొట్టుకొని పోతూ గోడలను వేరే రాళ్లను కొట్టుకుంటూ అది మలచబడి చెక్కబడి అది నున్నగా మారుతుంది. అందుకనే నున్నటి రాళ్ళు ఆయా ప్రదేశాల్లో మనం కనుగొనవచ్చు. నున్నటి రాయి రాత్రికి రాత్రే తయారైంది కాదు. దాని యొక్క నునుపుదనం, స్మూత్నెస్ కోసం చాలా టైం పట్టింది. లోపల ఎంతో మరుగైనటువంటి అనుభవం, లోపల ఎంతో కదలాడుతున్న అనుభవం, లోపల నీళ్ళలోనే ఉన్నటువంటి అనుభవం, కాబట్టి ఆ నీటి యొక్క ప్రభావం పైన పడుతున్నటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చెప్పబడుతున్న వాక్య భాగాల్లోంచి మీకేమన్నా సందేహాలు ఉన్నట్లయితే యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి పెట్టండి. లేదంటే నా వాట్సాప్ నంబర్లకి వాటిని గురించి మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నిన్నటి ఎపిసోడ్లో త్రోవ చూపడం, షోయింగ్ అవే, ఎవరికి త్రోవ చూపించారు అనే ఒక 5 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. ఫైనల్గా మనము త్రోవ చూపించాలి ఇతరులకి. గుడ్డివాడికి త్రోవ చూపించడం కాదు, గుడ్డివానికి, గుడ్డితనం కోల్పోయిన వాడు, గుడ్డితనం లేనివాడు త్రోవ చూపించాలి. సహాయం చేయాలనే ఆశ మంచిదే, ఆశయం మంచిదే. కానీ నువ్వు గుడ్డివాడైనంత కాలము నీ ఆశయంతో, మంచి ఆశయంతో నువ్వు ముందుకు సాగలేవు. కొంత దూరం సాగొచ్చు కానీ గమ్యస్థానాన్ని చేరుకోలేవు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 3 సంవత్సరాల పైన ఇది 4వ సంవత్సరం, అనగా 12 36 37 నెలలు కంప్లీట్ అయింది. 38వ నెలలో ఈ టీవీ ప్రసారాల యొక్క 38వ నెలలో ప్రవేశించాం. ఇన్ని నెలలు ప్రసారం చేయడానికి ప్రభు సాయం చేశాడు. అనగా ఇంచుమించు 160 170 వారాలు, ఇంచుమించు 1100 చిల్లర రోజులు దేవుని వాక్యాన్ని తీసుకొని మీ ముందుకు రావడానికి ప్రభు సాయం చేశాడు. ఇన్ని రోజులు వాక్యం బోధించాలంటే ఆయన అనుగ్రహించలేదే మనం ఏం పొందుకోలేము. పరలోకము నుండి పైనుండి ఇవ్వబడితే తప్ప ఏ అధికారం ఉండదు అన్నట్టుగా పైనుండి ఇవ్వబడితే తప్ప ఏ ఆత్మీయ ప్రత్యక్షత ఉండదు. పైనుంచి పొందుకోవాలి, పైనుంచి ఇవ్వబడాలి.
దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలకి కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేశారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. అలాగని ఆర్థిక సహాయం అడిగితే చేసిన వాళ్ళు కాదు, అడగకపోయినా అవసరతను గుర్తించి పరిచర్ని గురించి అవగాహన కలిగిన వారే కొంతమంది ఆర్థిక సాయం చేశారు ఆరంభ దినాల్లో కూడా. ఆయా సందర్భంలో అప్పుడప్పుడు ఆఫరింగ్లు ఇస్తుంటారు, పరిచర్యకి వాడుకోండి. అడిగిన వాళ్ళు ఎంత పొందుకుంటున్నారో నాకు తెలియదు, కానీ అడగకుండానే దేవుడు కొంతమంది చేత ఇప్పిస్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడండి, ఎంత నమ్మదగిన వాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నా కార్యక్రమం అని నేను అనుకోవడం లేదు, ఇది దైవ కార్యక్రమం. లోక కళ్యాణం కోసం, అనగా సంఘ కళ్యాణం కోసం, సమాజ కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, దేవుని సంఘ శ్రేయస్సు కోసం, క్షేమాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాలు. స్తోత్రం. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి జిఎంసి అనేటువంటి చిన్న చర్చ్. ఏదంటే గిడియోన్ ఏంటండి అని అంటారేమో. గిడియోన్ బైబిల్లో ఒక క్యారెక్టర్ అంతవరకే. గిడియోన్ని మనం ఏమో పూజ చేయడం లేదు, గిడియోన్కి మనకు సంబంధం లేదు. బైబిల్లో ఉన్న స్టోరీని బేస్ చేసుకుని ఆ ఇన్స్పిరేషన్తో గిడియోన్ పేరు పెట్టుకున్నాం. ఒకవేళ దీని పేరు మార్చాల్సి వస్తే గిడియోన్ మిషన్ చర్చ్ అని కాబట్టి గ్రేస్ మిషన్ చర్చ్. అప్పుడు జిఎంసీ, ఇప్పుడు జిఎంసీ. ఆ షార్ట్ ఫామ్ మారదు. అంతేకాకుండా చేసే సర్వీసెస్ కూడా మారవండి. పేరు మారేంత మాత్రాన సర్వీసెస్ గ్రేట్ కమిషన్లో భాగంగా మనం చేస్తున్నాం. గొప్ప ఆజ్ఞ అంత్యకల్పన అని మలయాళంలో చెప్పబడినటువంటి ఆ ఆజ్ఞకు లోబడి మనం ముందుకు సాగుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచించాం. నిన్నటి దినం త్రోవ చూపించాలి. యేసు తన అనుచరులకి, అనగా 120 మందికి, అనగా 500 మందికి పైగా సహోదరులకి, అక్కడ కూడుకున్న వారికి ఆయన ఆత్మానుభవపు త్రోవను చూపించాడు. ఆత్మానుభవం పొందండి రా బాబు, ఆత్మలో ఆనందించండి. మీకు తెలియదో లేదో, మరి మీకు తెలుసో లేదో కానీ ఆ గడియలో నేను ఒక సందర్భంలో పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాను. మిగతా లూకా గారు మాత్రమే రాశారు, మత్తయి, మార్కు, యోహాన్ రాయలేదు. ఆ ఒక్క సందర్భంలోనే ఆత్మలో ఆనందించాడు. వేరు వేరు సందర్భాలు ఆయన ఆత్మలో ఆనందిస్తూనే ఉన్నాడు. ఆనంద తైలంతో అభిషేకించబడ్డాడు. కాబట్టి మీరు కూడా అంటే అభిషేకపు అనుభవంలోకి, తైలాభిషేకం అంటే ఏదో యెరూషలేము నుంచి తెచ్చినటువంటి ఒలివ నూనె పూసి చేసే కార్యక్రమాలు కాదు. ఆది సంఘంలో తైలాభిషేకాలు జరగలేదు, కానీ మన అంత్యదినాల్లో సంఘాలు తైలాభిషేకాలు ఎక్కువైపోయినాయి. వ్యాపారం జరుగుతుంది మన సంఘాల్లో, విచారకరం. సరే, వాటికి వెళ్ళలేదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం త్రోవ చూపించడం. యేసు ఆత్మానుభవంలోకి త్రోవ చూపించాడని, యూదా అప్పగించే వారికి త్రోవ చూపించాడని, అంతేకాకుండా 2 మనుషులు, 2 అన్నోన్ పీపుల్, తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఆ మనుషులు, వారి దగ్గరకు వచ్చిన మనుషులు, ఇక్కడొద్దు, డోంట్ స్టే హియర్ అంటే మీకేదో యూదా అధికారుల వల్ల, యూదా నాయకుల వల్ల ప్రమాదం పొంచింది అందుకని దాక్కోండి కాదు. వద్దు, డోంట్ స్టే హియర్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్ ఆఫ్ స్పిరిచువల్ సెక్యూరిటీ. ఆత్మ సంబంధమైన భద్రత లేదు. వెళ్ళండి, గో టు ద అప్పర్ రూమ్. స్తోత్రం. అనగా మేడగదికి వెళ్ళండి. జాన్ మార్క్ గారి మేడగదికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళండి. గో బ్యాక్ టు యువర్ ప్లేస్ వేర్ యూ పీపుల్ హ్యాడ్ పాస్ ఓవర్ ఫీస్ట్. అనగా పస్కా విందును ఆరగించిన ఆ స్థలానికి వెళ్ళిపోండి అన్నట్టుగా 5 మనుషులు చెప్పారు. ఆమె 2 మనుషులు. యేసు అప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షం కాదు, అప్రత్యక్షమయ్యాడు, అదృశ్యమైపోయాడు. ఆ 2 మనుషులు అదృశ్యమైపోయారు. వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాస, ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించబడుతుందో లేదో అనేటువంటి ఆ జిజ్ఞాస ఆరోహణమైపోయింది, వెళ్ళిపోయింది యేసు ప్రభు యొక్క గద్దింపును బట్టి. సూర్యుడు బాగా ఉదయించినప్పుడు మంచు ఆవిరైపోయినట్టుగా, లేకపోతే ఏమంటారు, కరిగిపోయినట్టుగా, ఎగిరిపోయినట్టుగా, ఇంకిపోయినట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. శిష్యుల యొక్క ఆలోచన, రాజ్యపు ఆలోచన, భౌతికమైన ఆలోచన ఆరోహణమైంది. యేసు ఆరోహణమయ్యాడు. ఆ 2 మనుషులు ఆరోహణం అయిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళలో ఒక ఆశ అవరోహణమైంది. అది ఆత్మాభిషేకాన్ని గురించిన ఆశ అని మనం అర్థం చేసుకుంటున్నాం.
నాలుగవదిగా మనం ఆలోచించాం, ఫిలిప్పు తన జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ కలవనటువంటి ఒక నపుంసకుడు, ఒక నల్ల జాతివాడు, ఒక ఇథియోపియన్, ఒక ఆఫ్రికన్ అయినటువంటి ఒక మనిషికి యెషయా గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని సువార్త ప్రకటించాడు. తాను ఊహించలేదు తన వలన లేకపోతే అతని వలన వారిద్దరూ కలుసుకోవడం వల్ల, వారిద్దరిని కలుసుకోమని లేదా వారిద్దరిని కలిపిన ఆత్మ ద్వారా ఆ చీకటి ఖండములో దేవుని యొక్క వాక్యము ప్రకాశిస్తుంది అనేటువంటి సంగతి అతనికి అర్థం కాలేకపోయింది. స్తోత్రం. ఆఫ్రికాలోని వాళ్ళ యొక్క అనేకమైన వేరువేరు మతాల లేఖనాల్లో నుంచి ఏదో చెప్పారని కాదు, యెరూషలేములో నుంచి, యెషయా గ్రంథములో నుంచి, పరిశుద్ధాత్మ దైవ ప్రేరణ చేత రాయబడిన లేఖనాల్లోంచి మాటలు వెళ్ళిపోయినాయి. యేసును గూర్చిన మాటలు ఇథియోపియా మొత్తం ప్రకటించబడ్డాయి. స్తోత్రం. సిరియా దేశమంతటా ఆయన కీర్తి వ్యాపించునని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చివరి భాగాల్లో చూస్తున్నాం. అనగా ఇజ్రాయెల్ దేశంలోనూ, సిరియా దేశంలోనూ, ఇథియోపియాలోనూ అన్ని దేశాలకు వెళ్ళిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. The gospel or the good news of Jesus is being spread all over the world. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించిన మాట, అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు త్రోవ చూపించారు. అనగా భౌతికమైన గుడ్డివాడైన అపోలోకి త్రోవ చూపించారని కాదు, ఆత్మ సంబంధంగా ఇంకా కళ్ళు తెరవబడినటువంటి విద్వాంసుడు, ప్రవీణుడు విద్వాంసుడే, కానీ ఆత్మ సంబంధంగా అంధుడు. ఈ లోకంలో ప్రవీణులు, విద్వాంసులు అనబడిన వాళ్ళు అనేకులు ఆత్మీయ అంధులుగా ఉండడం విచారకరమైన విషయం. స్తోత్రం. స్తోత్రం. సమయంలో మనం ఈ 5 విషయాలు ఆలోచించాం. త్రోవ చూపించబడ్డాం. ప్రభువా మాకు త్రోవను చూపించు. ఊరికి పోవు త్రోవను ఎరుగక, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో మనం పోయిన ఎపిసోడ్లో చదువుకున్నాం. ప్రయాసపడుతున్నారు బుద్ధిహీనులు, ఆయాసపడుతున్నారు. ఆయాసము. ప్రయాసపడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది. ప్రయాసపడి ఆయాసపడ్డారు. ఏం లాభం? ఊరికి పోవు త్రోవను కనుగొనలేకపోయారు. కనుమొబ్బు కలుగజేయబడింది. కళ్ళు మూయబడ్డాయి. ఇంతకుముందు కళ్ళు తెరవబడిన వాళ్ళుగా వచ్చారు, ఇప్పుడు కళ్ళు మూయబడిన వాళ్ళుగా తమ ఇళ్ళకి వెళ్ళారు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు మళ్ళీ తెరవబడ్డాయో మనకు తెలియదు. అపోస్తల కార్యం ఆదికాండం 19వ అధ్యాయం సంగతి చెప్తున్నాను నేను. వాళ్ళ కనులు తెరవబడే లోపే ఆ ఊరు మొత్తం అగ్నికి ఆహుతయింది. అనగా వాళ్ళందరూ గుడ్డివాళ్ళుగానే చచ్చిపోయారు. అందరని కాదు, అక్కడికి లోతు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఊరిలో లేని గుడ్డితనము, కొత్త గుడ్డితనం కొని తెచ్చుకున్నారు. అనవసరమైన ఆలోచనల వల్ల అంధత్వాన్ని తెచ్చుకొని అగ్నికి ఆహుతైనటువంటి ఒక నగరం అది సొదొమ. సరే, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ ఉదయకాలము మన ధ్యానం నిమిత్తమై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకరిని తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎవరో ఇల్లు పాడైపోవాలని, గొల్యాతు ఇల్లు పాడైపోవాలనో, లేదా అబ్షాలోము ఇల్లు పాడైపోవాలనో, ఇంకా ఎవరో ఇల్లు పాడైపోవాలనో, సౌలు ఇల్లు పాడైపోవాలనో, యోనాతాను ఇల్లు పాడైపోవాలనో ఏమాత్రం దావీదు అనుకోలేదు. యోనాతాను విషయంలో అనుకునే అవకాశం లేదు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. ఇల్లు పాడైపోతుంది, బూతు బంగ్లాలాగా మారుతుంది. ఎవరూ కాపురం ఉండక, తలుపులు తెరవబడక, క్షుద్ర జీవుల యొక్క నివాసం ఆరంభమై, దుమ్ము ధూళి పేరుకొని, బూజు వచ్చేసి ఇల్లంతా దుర్గంధంతో కూడుకున్న ఇల్లుగా, పిచ్చి మొక్కలు పెరిగినటువంటి ఇల్లుగా మారేటువంటి అవకాశం ఉంది. అతని ఉద్యోగం, అతని ఇల్లు సంగతి,
అతని ఇంటిని గురించి 2 వాక్యాలు, అతని ఉద్యోగం గురించి ఒక మాట. అనగా ఒక వ్యక్తి యొక్క ఇల్లు, ఒక వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని గురించి, అతని యొక్క నివాసం గురించి, అతని యొక్క ఉద్యోగాన్ని గురించి 2 మాటలు మనం అక్కడ లేఖన భాగాల్లో చూస్తున్నాం. స్తోత్రం. అనే కీర్తన గ్రంథంలో రాయబడినది. కీర్తనాకారుడు రాశాడు, యూదాను గురించి రాశాడు, యూదా ఇంటిని గురించి రాశాడు, యూదా ఉద్యోగం గురించి రాశాడు. శిష్యత్వపు ఉద్యోగం కాదది, అపోస్తలత్వపు ఉద్యోగం. శిష్యత్వపు ఉద్యోగమే, కానీ అపోస్తలత్వంలోకి పదోన్నతి జరిగింది, అపోస్తలత్వంలోకి ప్రమోషన్ వచ్చింది. శిష్యత్వములోనికి పిలుపు, కానీ అపోస్తలత్వంలోకి పదోన్నతి. శిష్యత్వంలోకి కాలింగ్, ఇట్ వాజ్ ఎ కాలింగ్ టు జూదాస్ into the discipleship as a disciple, but it was a promotion to apostleship. శిష్యత్వమును స్థాయిలో నుంచి అపోస్తలత్వానికి దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే ఆ వ్యక్తి యొక్క ఇల్లు, ఆ వ్యక్తి తాను పోగొట్టుకున్న అపోస్తలత్వాన్ని గురించి ఇక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను అపోస్తల కార్యములు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా 1వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. For it is written in the Psalms, let his house be deserted and become a waste land. అతని ఇల్లు, దావీదు పెట్టిన శాపం కాదు ఇది. దావీదు ఎవరిని శపించలేదు, దావీదుని షిమీ శపించాడు. శపించిన శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన ఆత్మీయత మనకు ఉండాలి. We should have the spirituality that we should turn all our curses into blessings. Let his house be deserted. హౌస్గా కాదు, అది డెజర్ట్గా, ఎడారిగా మారాలి. అండ్ ఇట్ షుడ్ బికమ్ ఎ వేస్ట్ ల్యాండ్. ఆత్మలో చూస్తున్నాడు. ఏంటో మరి నేను ఈ పాట రాస్తున్నప్పుడు, ఈ పాట పాడుతున్నప్పుడు ఆత్మలో ఏదో చూస్తున్నా నేను. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్ దట్ ఎ వన్ హౌస్ ఈస్ గోయింగ్ టు బి డెస్ట్రాయిడ్. One house would not be with any man living there. అది నివాస అయోగ్యమైనటువంటి, ఒకప్పుడు నివాసులు ఉన్నటువంటి ఆ నివాస స్థలం నివాసులు లేకుండా నిర్జన స్థలంగా మారింది. ఎందుకో మరి ఒక గృహాన్ని నేను చూస్తున్నాను, అది ఎవరిల్లో నాకు తెలియదు అని దావీదు అని ఉండొచ్చు. దావీదు ప్రవచనాత్మకంగా అలా మాట్లాడొచ్చు, పాడొచ్చు. నో వన్ విల్ లివ్ దేర్. తర్వాత అండ్ ఆల్సో ఇక్కడితో ఆగిపోలేదు. లెట్ అనదర్ టేక్ హిస్ మినిస్ట్రీ. ఇంకొకడు, వేరొకడు అతని మినిస్ట్రీ, అతని ఉద్యోగాన్ని, అతని పనిని, అతని పరిచర్ని తీసుకునుగాక. అనగా ఒక పరిచారకుని ఇల్లు పాడైపోతుంది, ఒక పరిచారకుని పని ఆగిపోతుంది, పరిచారకుడు సస్తాడు, పరిచారకుని కుటుంబం ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పడంలో ఇంత అర్థం ఉంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, స్తోత్రం, 20వ వచనంలో మనం గమనించినట్లయితే, ఫర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్, లెట్ హిస్ డ్వెల్లింగ్ బికమ్ డెసోలేట్ అండ్ లెట్ నో వన్ లివ్ దేర్ అండ్ లెట్ అనదర్ టేక్ హిస్ ప్లేస్. చూడండి, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో అతని స్థానాన్ని వేరొకరు తీసుకుంటారు, అతని స్థలాన్ని అని రాయబడింది, అతని ఇంటిని కాదు. కానీ బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలో రాయబడింది అతని ఉద్యోగాన్ని వేరొకరు తీసుకుంటారని. అతని స్థలాన్ని, అతని పరిచర్యని, అతని ఉద్యోగాన్ని. ఒక మాటే 3 వేరు విషయాలు చూడండి. మన తెలుగు బైబిల్లో రాయబడింది అతని ఉద్యోగం, టీపీటీలో రాయబడింది అతని పరిచర్య, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ రాయబడింది అతని స్తోత్రం, అతని స్థానాన్ని, అతని స్థానాన్ని, అతని సేవని, అతని యొక్క ఆ వృత్తిని ఎవరో తీసుకుంటారు అన్నట్టుగా రాయబడింది. ఆ ఎవరో, ఈ వ్యక్తి ఎవరో, పాడైపోయినట్టు ఇల్లు కలిగిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు. కానీ అతని ఇల్లు పాడైపోయింది, అతని ఉద్యోగం పోయింది, అతని ఉద్యోగాన్ని వేరొకరు తీసుకుంటారు. ఆ వేరొకరి గురించి రాయబడలేదు ఇక్కడ. అనగా ఒకడు వేరొకడు, ఇతని గురించి చెప్పబడినప్పటికీ కూడా ఎక్కువగా
ఈ 3 లైన్ల ప్రవచనములో, ఈ ట్రిప్లెట్లో, లేకపోతే ఈ 3 పదాల ప్రవచనాత్మకమైన మాటల్లో, గేయాల్లో, దేవుని స్తోత్రం, లేదా ఆ చరణాల్లో మనం 109వ కీర్తన 8వ వచనంలో ఉన్న మాటలు ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ యూదాకు కలిగిన బాధ. యూదా, ఏంటి నీ బాధ? యూదా బాధను గురించి యూదా ఇస్కరియోతు బాధను గురించి మనం అర్థం చేసుకుంటాం. 69వ కీర్తనలోకి వెళ్ళి మనం 69వ కీర్తనలోంచి ఈ ప్రవచన మాటలు, 109వ కీర్తనలోకి మనం వెళ్ళలేదు కానీ 69వ కీర్తనలోకి వెళ్ళి అక్కడ కూడా ఎటువంటి ప్రవచనాత్మకమైన మాట మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా 69వ కీర్తన 23వ వచనం. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక, వారి నడుము ఎడతెగని వణుకు పుట్టించును. చదవండి, కరెక్ట్ చదవండి సార్. ఆవేశపడి త్వరగా చదివితే అన్ని తప్పులు చదువుతున్నారు. మేక్ దెమ్ బ్లైండ్ యాజ్ బ్యాట్స్ గ్రోపింగ్ ఇన్ ద డార్క్, లెట్ దెమ్ బీ ఫీబుల్ ట్రెంబ్లింగ్ కంటిన్యూయల్లీ. ఒకటి, అంధకారపు అనుభవం. యూదాకు కలిగిన బాధ ఏంటంటే అంధకారపు అనుభవం. మేక్ దెమ్ బ్లైండ్ యాజ్ బ్యాట్స్ అంటే గబ్బిళాలులాగా వారు గుడ్డి వాళ్ళు అవుదురుగాక, వాళ్ళని మార్చు. వారు చీకట్లో తిరగలాడుతున్నారు. చీకట్లో సంచరించేటువంటి నిశాచరుల్లాగా, చీకట్లో తిరిగేటువంటి గబ్బిళాల్లాగా. అనగా ఈ వ్యక్తి ఒక అంధకారములో ఉంటూ అంధకార సంబంధిగా మారిపోయి ఒక గబ్బిళంగా మారిపోయి, స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మేక్ దమ్ బ్లైండ్. ప్రభువును వేడుకుంటున్నాడు. ఒక అన్యాయం చేసిన వ్యక్తి గుడ్డివాడు కావాలి. లంచం తీసుకునేవాడు ఆత్మ సంబంధంగా గుడ్డివాడు అవుతాడు. ఇక్కడ అతను గుడ్డివాడు అవుతున్నాడు. అతని అంధకారాన్ని గురించి రాయబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 69వ కీర్తనలోనే 27వ వచనం. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము, నీ నీతి వారికి అందనీయకుము. చాలండి సార్. పైల్ ఆన్ దెమ్ ద గిల్ట్ ఆఫ్ దెర్ సిన్స్, డోంట్ లెట్ దెమ్ ఎవర్ గో ఫ్రీ. వారికి నీ నీతి అందనియొద్దు. నీ నీతి అందని ద్రాక్ష పండుగ, దైవ నీతి అందని ద్రాక్ష పండుగ మారకూడదు. అందని ద్రాక్ష పండు అన్నప్పుడు నక్క అందుకోలేక దాన్ని ఆ ద్రాక్ష పండ్లు పులుపు అని చెప్పేసి అందుకని నేను పట్టించుకోలేదు, లేదా దాన్ని పెద్దగా ప్రయత్నించలేదు అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దైవికమైన నీతి, ఆత్మ సంబంధమైన నీతి అందని ద్రాక్ష పండులాగా మారడానికి వీల్లేదు. ఇక రాయబడిన మాట అదే. పైల్ ఆన్ దెమ్, వారి మీద కుప్పగా పోయి, గిల్ట్ ఆఫ్ దర్ సిన్స్, వాళ్ళ పాపాన్ని గురించిన అపరాధ భావం, అపరాధాన్ని గురించిన ఆ భావం, అపరాధాన్ని గురించిన చింత, దోషం వెంబడి దోషం, కృప వెంబడి కృప కాదండి, దైవ కృప వెంబడి దైవ కృపం కాదు, దోషం వెంబడి దోషం అని రాయబడింది. నీతి వారికి అందదంటే డోంట్ లెట్ దమ్ ఎవర్ గో ఫ్రీ. వారు ఫ్రీగా ఉండకూడదు. ఫ్రీగా అనగా బందీలుగా ఉండాలి. స్వనీతిలో బందీలుగా ఉండాలి. స్వర్గపు నీతిలో స్వతంత్రులుగా ఉండలేరు వాళ్ళు. నీతి నీకు అందకుండా ఉందా? అందనంత ఎత్తులో, ఆకాశమంత ఎత్తులో ఉండొచ్చు, కానీ ఆత్మలో దాన్ని అందుకోవచ్చు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, యూదా యొక్క బాధ. ఒకటి, అతనికి అంధకారపు అనుభవం. రెండోది, అతనికి అనర్థం కలుగుతుంది. దోషాలు, పాపాలు రాశిగా, పాపాలు మూట కట్టుకుంటున్నాడు. 1, 2 కాదు, అనేకమైన పాపాలు తాను చూసిన దాని ఫలితంగా పొందుకోవాలనుకున్నాడు. పొందుకోవాలంటే ఇంతకుముందే పొందుకున్న వ్యక్తిని హతమార్చాలని తీర్మానం తీసుకున్నాడు. ఇవన్నీ మీకు తెలిసిన స్టోరీలే. దేవుని స్తోత్రం. అనర్థం మీద అనర్థం కలిగింది. మరలా 69వ కీర్తనలోని 27వ వచనం 2వ భాగంలో డోంట్ లెట్ దమ్ ఎవర్ గో ఫ్రీ, అనగా నీతి వారికి అందడం లేదు. శాస్త్ర సంబంధమైన నీతి అందుతుంది కొంతమందికి, యూదులకి. స్వనీతి అందరికీ అందుతుంది, కానీ స్వర్గపు నీతి మాత్రం కొద్దిమందికి అందుతుంది.
ప్రభు కృపను బట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు స్వనీతి కాదు, శాస్త్రపు నీతి కాదు, స్వర్గపు నీతి అందింది. స్వర్గపు నీతి అనేటువంటి శ్రేష్ఠ ద్రాక్ష పండు మనకు అందింది. స్తోత్రం, హల్లెలూయా. నక్కల్లాగా, జిత్తుల మారి నక్కలాగా మనం ఉండొచ్చు, కానీ మనకు ఒక పండు దొరికింది. మోసగాళ్లమైన, అన్యాయస్తులమైన, బలహీనులమైన, దుర్మార్గులమైన, దుష్టులమైన, నీచులమైన, పాపులమైన, ఇలా ఎన్నైనా చెప్పుకోండి, అటువంటి వారమైన మనకు అందనంత ఎత్తులో ఉన్న నీతిని అందుబాటులో ఉంచాడే, ఆ దేవుణ్ణి ఆరాధించి స్తుతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్తోత్రం. ఒకటి అంధకారపు అనుభవం, రెండవది అనర్థం కలగడం, మూడవది ఆత్మ సంబంధమైన నీతి అందకపోవడం. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. 69వ అధ్యాయము అనగా కీర్తన గ్రంథము 28వ వచనం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తొడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరును వ్రాయకుము. లీవ్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ లిస్ట్ ఆఫ్ లివింగ్. సజీవులున్న జీవ పట్టిక చూసావా? ఆ లిస్టు చూసావా? అటెండెన్స్ రిజిస్టర్ చూసావా? ఆ రిజిస్టర్లో చూసావా? ఆ డాక్యుమెంట్స్లో చూసావా? లీవ్ దెమ్ అవుట్ ఆఫ్ యువర్ లిస్ట్ ఆఫ్ ద లివింగ్. బ్లాట్ దెమ్ అవుట్ యువర్ బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథంలో ఇరేస్ చేసేయి, చెరిపేసేయి, స్వైప్ చేసేసేయి, కొట్టిపారేసేయి, వైట్ ఇంక్తో వాళ్ళని మార్క్ చేసేసేయి. నెవర్ నేమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్. వాళ్ళని సొంత వాళ్ళుగా పిలవద్దు. వాళ్ళని సొంత వాళ్ళు కాదు, శత్రువుల వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం, ఆనందానికి కారణం లేకుండా చేయవాళ్ళని. అనగా దాని అర్థం ఏంటంటే, బాబు దెయ్యాలు లోబడ్డాయని, అపవిత్రాత్మలు లోబడ్డాయని ఆనందించొద్దు. ఆత్మ సంబంధమైనటువంటి జీవపు గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయని సంతోషించండి. మీ పేర్లు అక్కడ లెక్కించబడ్డాయి, అక్కడ దాఖలయ్యాలి. ఈ లోకంలో దాఖలైనయో లేదో మరి తెలియదు. ఆనందించడానికి కారణం ఏంటో తెలుసా? నేను చేసిన పని నాకు ఆనందం కలిగించడం లేదు, ఆయన నా కొరకు చేసిన పని ఆనందం కలిగించాలి. ఈ రోజుల్లో నేను చేసిన ప్రసంగం, నేను పాడిన పాట, నేను చేసిన పరిచర్య అని అనుకుంటున్నారు. కాదు, నువ్వు చేసింది కాదు, ఆయన నీ పక్షాన చేసింది, నీ కొరకు చేసింది. నీకు ఆనంద కారణం కావాలి. ఆనంద కారణము దూరం అయిపోతుంది. నా మాటలు ముగించేస్తున్నాను. యూదాకు కలిగిన బాధ 4 విధాలైన బాధను గురించి, అంధకారపు అనుభవమని, అనర్థం కలగడమని, ఆత్మ సంబంధమైన నీతి కలగకపోవడమని, ఆనంద కారణం వాళ్ళు పోగొట్టుకోవడమని. ఈ మాటలు చెప్పినప్పుడు కొన్ని మూల భాషల్లో వాటిని ఆధారంగా చేసుకొని కూడా మాట్లాడుతున్నాను. జస్ట్ అక్షరార్థంగా తెలుగులో ఉన్న వాటినే నేను చూసి వాటి ప్రకారం వెళ్ళలేదు. యూదాకు కలిగిన బాధ మనకు కలగకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 యూదాలు ఉన్నారు. అప్పగించిన యూదా, అప్పగించని యూదా. అప్పగించని యూదా అపోస్తలత్వంలో కొనసాగాడు. అప్పగించిన యూదా అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనల్ని పరిపాలించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.